ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయౌతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. శుద్ధ స్ఫటిక సంకాసం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. చైతన్యం పరిపూర్ణమేకమచలం జ్యోతిర్మయం వ్యాపకం తత్పంచాక్షర మంత్రమాద్యమమలం సూక్ష్మాతి సూక్ష్మం పరం లింగం బ్రహ్మ సనాతన సుమనసా ధ్యాతవ్య రూపం సదా బాహ్య బాహ్యాంతర సంస్థితం పరశివం ప్రాణేశ్వరం భావయే. శ్రీమాత్రే నమః. 99 టీవీ మన భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 16వ తేదీ 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష పాడ్యమి. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. కృష్ణపక్ష పాడ్యమి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 నిమిషాలకు. ఈరోజు తిథి కృష్ణ పాడ్యమి పగలు 12:31 వరకు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి 1:15 వరకు. యోగం శుక్లయోగం రాత్రి 11:25 కరణం కౌలవ కరణం పగలు 12:31 వరకు. తదుపరి తైతుల కరణం రాత్రి 11:45. అమృత గడియలు పగలు 3:42 లగాయతు 5:14 వరకు. దుర్ముహూర్తం పగలు 12:33 లగాయతు 1:17 వరకు. మరలా దుర్ముహూర్తం పగలు 2:45 లగాయతు 3:29 వరకు. వర్జం పగలు 10:22 లగాయతు 11:53 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు విశేషం ఏంటంటే ధనుర్మాసం ప్రారంభమవుతోంది. ఈరోజు నుంచి ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణ చేస్తారు అందరూ కూడా. అట్లాగే ఆరుద్రోత్సవం అంటారు. ఇవాళ ఆరుద్ర నక్షత్రం సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం అనేది చాలా విశేషమైనది. ఈ రోజుని ఆరుద్రోత్సవం అంటారు. ఆరుద్రోత్సవాన్ని జరుపుకుంటారు చాలామంది. పరమేశ్వరుడికి అమితమైన ప్రీతికరమైన రోజు. ఈరోజు నమశివాయ అనే మంత్రంతోనే జపించుకోవడం ద్వారా నమశివాయ 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 అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు చేసుకోవడం ద్వారా అద్భుతమైన శివానుగ్రహం లభించి మీరు ఆయురారోగ్య ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు శ్రాద్ధ తిథి మార్గశిర మాస కృష్ణపక్ష ద్వితీయ. మీ కుటుంబంలో ఎవరైనా మార్గశిర మాస కృష్ణపక్ష విధియ రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. తద్వారా పితృదేవతానుగ్రహాన్ని పొందొచ్చు. పితృదేవతానుగ్రహం ద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది, కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది, పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నమశివాయ 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 అనే మంత్రాన్ని ఈ రోజంతా కూడా జపించడం ద్వారా అద్భుతమైన ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. ఈశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. ఈశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడం ద్వారా పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యవంతులు అవుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.